ఈ రోజు కోసిన కూరగాయలండి. బొప్పాకాయ, వంకాయలు కిలోన్నర పైనే వచ్చినాయి. తోటకూర, కొత్తిమీర ఎంత వచ్చిందో చూడండి, బుట్టడు వచ్చింది. ఇదిగోండి బీన్స్ 30 కిలో పైనే ఉంటాయి. ఇంకా పాలకూర ఉంది, చుక్కకూర ఉంది, పుదీనా ఉంది, ములక్కాయలు ఉన్నాయి. ఇవన్నీ ఇంకో రోజుకి వస్తాను. నమస్తే అండి, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. కొంచెం హార్వెస్ట్ ఉంది, చేసుకుందామండి. వంకాయలు ఉన్నాయండి, చామంతులు చూడండి గులాబీలు ఎట్లా పోస్తున్నాయో. ఫస్ట్ బీన్స్తో స్టార్ట్ చేద్దాం. వాళ్ళ బీన్స్ కోసేద్దాం. బీన్స్ లేతగా ఉంటేనే బాగుంటాయి కదండి. ములక్కాయలు కూడా ఉన్నాయి చూడండి, ములక్కాయలు క్లోజప్లో కనపడితే నేను కోసేస్తాను ములక్కాయలు. అది నేల మీద చెట్టు. శీతాకాలం మొక్కలు చాలా కష్టం మనం పెంచుతాం. ఇదిగోండి శీతాకాలం మనకి ఇట్లా బీన్స్ చాలా బాగా వస్తాయి. బీన్స్ అయ్యి టమాటా, బీన్స్, మన బఠానీ చూద్దాం ఎన్ని వస్తాయో చూద్దురుగా. నేను అంతకు ముందు పెట్టాను కానీ మీకు వీడియోలో బీన్స్ కట్ చేస్తాను చూపించలా. ఇదే ఫస్ట్ టైం నేను బీన్స్ కట్ చేస్తాం. హ్యాపీగా ఉంటుందండి. బీన్స్ కూడా చిక్కుడుకాయ లాగానే చలికాలం పంట. ఆంటీ గారు, మాకు జామ తోట ఉంది, మీరు లక్ష్మీ పోషక్ ఎక్కడ తీసుకున్నారని ఒక రైతు గారు రాశారు నాకు. ఏమండి, నేను ఏ వీడియో పెట్టినా మీకు నెంబర్లు కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తాను, చూసుకోండి. బాగానే వస్తాయండి. వాళ్ళు మనకు బీన్స్ ఎంత రేటు ఉన్నాయో తెలీదు. మీకు వాయిస్ ఎలా ఉందో నాకు చెప్పండి. నేను కొత్త మైక్ పెట్టుకున్నాను, మొన్న చెప్పాను కదా సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి మా వల్ల కావట్లేదు అని. అది రోడ్ మైక్ పెట్టుకుంటే బాగా చాలా దూరం కూడా క్యాచ్ చేసేస్తుంది. ఇదిగోండి, బా ఎంత కాసినాయండి, ఎంత హ్యాపీ అండి. చాలా రకాలు వండుకోవచ్చు బీన్స్తో. చాలా ఉంది మన దగ్గర బీన్స్ తోటేనండి. వాళ్ళ ఒకసారి హార్వెస్ట్ చేసేసినాక మరలా పువ్వు వస్తుంది. అసలు ఎట్లా ఉన్నాయండి. 12x12 గ్రో బ్యాగ్ అండి ఇది. నేను సాయిల్ మిక్సింగ్ నేను చూపించాను కదా, గానగ చెక్కలు అన్నీ వేసి. ఆంటీ గారు ఏమి ఇస్తున్నారని అడిగారు, నేను మీకు చెప్పాగా లిక్విడ్స్ అయ్యానండి. చిన్న చెట్టుకి అన్ని కాసినాయండి. ఇట్లా ఉంటేనే బాగుంటుంది. బీన్స్ ముదిరిపోతే టేస్ట్ ఉండదు. టైం పడుతుంది. చెప్పండి మీ అందరు ఏం చేశారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ రిప్లై ఇస్తాను నేను. నేనైతే హార్వెస్ట్ చేస్తాంటే మీ అందరూ నా పక్కన ఉన్నట్టే నేను ఫీల్ అవుతూ మన ఇంట్లో కాసిన కూరగాయలు కోస్తున్నా. ఇదిగోండి, చాలా టైం పడుతుంది వాళ్ళ మీకు. ఇప్పటికే ఇన్ని వచ్చినాయి. ఇది చూడండి ఎంత బాగా వచ్చినాయండి. మనం సేంద్రియ విధానం ఆర్గానిక్గా పండించుకున్న కూరగాయలు. నేను వీటిల్లో గానగ చెక్క కలిపాను, మీకు తెలుసుగా. ఆయిల్ కేక్స్ కలిపేసి ఎక్కువ నీళ్ళు పోయలే, కొంచెం నీళ్ళు పోసా. నేనైతే కిచెన్ వేస్ట్ని కంపోస్ట్ చేసుకుని ఇస్తాను. ఇంకోటి, మిద్దె తోట మీద కంపల్సరీ స్టాండ్స్ పెట్టుకోండి. స్టాండ్స్ పెట్టుకుంటే ఏంటంటే నీళ్లు పడ్డా కూడా గాలికి ఆరిపోతాయి, స్లాబ్ లీక్ అవ్వదు. అబ్బా అసలు ఎట్లా ఉన్నాయండి. నాకైతే అసలు కొత్త సంవత్సరం చాలా హ్యాపీగా ఉంది ఇంత హార్వెస్ట్ చేస్తుంటే. కొత్తిమీర అట్టాగే వచ్చింది, ఒకటేంటి వంకాయలు అట్టాగే ఉన్నాయి. వాళ్ళ పంట అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. శీతాకాలం వచ్చే పంటలు మనం పెట్టుకుంటే ఇట్లాగే హార్వెస్ట్ చేయొచ్చు. ఇదిగోండి పడిపోయినాయి బరువుకి. ఒక్కొక్క దాంట్లో 4 మొక్కలు పెట్టానండి. నేను ఈ మొక్కలు గోపాల్ నర్సరీలో తెచ్చుకున్నాను.
మీకు అన్నీ చెప్పాలి, నేను ఎక్కడ తెచ్చుకున్నాను, ఏం చేశాను అనేది చెప్తున్నాను. నాకు టైం లేనప్పుడు వెళ్ళి నర్సరీలో నేను నారు కొనుక్కొచ్చేసుకుంటున్నా ఈ మధ్య. ఇంకా చాలా చోట్ల ఉన్నాయండి. ఇదిగోండి, ఆకుల కంటే కాయలే ఎక్కువ ఉన్నాయి. ఇదిగోండి. ఆంటీ గారు కత్తిరి ఎందుకు పుచ్చుకుంటానంటే, మనం కుండీలో మట్టి తక్కువ ఉంటుంది కదా, పైకి వచ్చేస్తాయి చేత్తో కోస్తా అంటే, అందుకు నేను కత్తిరి వాడుకుంటాను. ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 2 అట్లా పెట్టాను. మిద్దె తోటలో కుండీల్లో మనం ఇట్లా కాంచుకుంటే ఆనందమే వేరు. అందుకే చక్కగా మొక్కలు పెంచుకోండి. హ్యాపీగా మైండ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎంతమంది నాకు కామెంట్స్ రాస్తున్నారో, ఆంటీ మీ వీడియో చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం జాబ్ చేసి వచ్చినాక అని. ఇదంతా బీన్స్ తోటే. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకున్నాం అనుకోండి, బిర్యానీలోకి చేసుకోవచ్చు, మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. నేనైతే చూస్తా ఎన్ని వస్తాయో చూసి నేను ఉట్టి బీన్స్ ఫ్రై చేసేసుకుంటా. కొబ్బరి వేసి చేస్తే చాలా బాగుంటుంది. బీన్స్ చాలా రేట్ ఎక్కువ ఉంటాయి కదా. నేను అంతకుముందు కూడా పండించుకున్నా. ఆల్మోస్ట్ నేను చాలా పంటలు తీసాను, మీకు వీడియోలో కొన్నే చూపించాను, కానీ ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయండి బాబు. మీకు ఎలాంటి వీడియోలు తీయాలో చెప్పండి, నాకు మీ అందరి సలహా ఇవ్వండి. కొత్త సంవత్సరంలో ఇంకా పద్మాంటి ఎలాంటి వీడియోలు తీస్తే బాగుంటుంది అనేది. ఇంకా ఉన్నాయండి, టైం ఎక్కువైపోతుందో ఏమో. అబ్బో, అసలు ఈ ఒక్క కుండీలోనే బోల్డ్ అన్నీ వస్తాయి చూసారా. మట్టి మిశ్రమం మట్టికి ఈసారి నేను కలిపింది చాలా బాగుంది. ఆ మట్టి మిశ్రమం నేను కూరగాయ వేస్ట్ నీళ్లు చూపించా కదా మన ఛానల్లో 3 days 4 days బ్యాక్ వెనక్కి వెళ్ళండి. నేను ఏమేమి ఇచ్చానో తెలుస్తుంది మొక్కలకి. మైక్రో న్యూట్రియంట్స్ చూపించాను కదా, అంతే. లేట్ అవుతుందాము. తోటలో రైతులు కూడా ఇట్లాగే కోస్తారు, నాకు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది. ఎంత కష్టమో. బీన్స్ మంచి మంచి కాస్ట్లీ పంట ఇది. అమ్మో, నాకు కత్తిరే రైట్ అండి బాబు. చెట్టుని ఇగోండి, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి. ఇగోండి, శీతాకాలం పేనుబంక వస్తుంది, కొంచెం పేనుబంక వచ్చింది వీటికి, ఇక్కడ కనపడింది నాకు. నేను ఎమ్మటే స్ప్రేయర్ ఉంది కదా పెట్టేసుకుంటాను, స్ప్రే చేసేస్తా. ఇప్పుడు మనం కోసాం కదండి, నేను కొంచెం కిచెన్ వేస్ట్ ఇచ్చేస్తా, నీళ్ళల్లో కలిపే ఇచ్చేస్తా. పది కుండీల్లో పెట్టుకున్నామంటే ఇన్ని వచ్చేస్తాయి. వీటన్నిటికీ స్ప్రే చేస్తానండి వేప నూనె. అది పాస్మేట్, సంజయ్ మేడం గారు పాస్మేట్ ఉంది కదా, అది స్ప్రే చేసేస్తా. మనం స్టార్టింగ్ వీడియో జనవరి నెలలో మంచిగా హార్వెస్ట్తో స్టార్ట్ చేసాం ఈసారి. ఇదిగోండి,
ఇది చూడండి, ఒక్క చెట్టుకే మనకి 5-6 కాయలు, 6 కాయలు 7 కాయలు. ఇంకా అక్కడ ఉన్నాయి కోస్తాను మీకు. ఇదిగోండి కొత్తిమీరను, ఇది చుక్కకూరను పాలకూర చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చిందో. ఇన్ని వచ్చినాయి, ఇంకా ఉన్నాయి. పాలకూర చూడండి, ఇదిగోండి ఇన్ని వచ్చినాయి చూడండి, 1/2 కిలో పైన వచ్చినాయి. బీన్స్ ఎంత హ్యాపీయో. వంకాయలు కోసుకుందామండి. అసలు 2 కుండీలు పెట్టుకుంటే చాలు. ఇదిగోండి వంకాయలు ఎంత బాగున్నాయో చూడండి. వాళ్ళు ఎన్ని వంకాయలు వస్తాయో. ఒక్క చెట్టు ఉంటే ఫ్యామిలీకి సరిపోతాయి నాకు తెలిసి. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి వంకాయ. కాఫీ మొక్క గురించి అడిగారు నిన్న. ఇదిగోండి కాఫీ మన క్లైమేట్కి వస్తుంది, మరి హైదరాబాద్ క్లైమేట్కి బాగానే. ఇదిగోండి మిరాకిల్ ఫ్రూట్ అండి. నేను కొయ్యట్లేదు, ఇట్లా ఉంచేస్తున్నా. ఎవరన్నా వస్తే గబిక్కిన నిమ్మకాయ అది టేస్ట్ చూపిస్తున్నా, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇది పాత వంగ చెట్లు అండి. పాత వంకాయలు ఉన్నాయి, చెట్లన కోసుకుందాం. ఇక అయిపోతాయి, ఇక తీసేస్తాను ఇక. ఇదిగోండి ఎంత ఉందో చూడండి పచ్చడికి. ఇదిగోండి పాత చెట్లు కూడా కాస్తున్నాయి బాగానే. ఇక్కడ అయిపోయినాయి, ఇక కొత్త చెట్ల దగ్గరికి వెళ్దాం రండి. ఇదిగోండి ఒక్కసారి ఇటు రండి, ఎట్లా ఉన్నాయి చూడండి, గుత్తులు గుత్తులు వంకాయలు ఎంత బాగున్నాయి. కోసుకుందాము. ఇదిగోండి మిద్దె తోట మీద మట్టి కంపల్సరీ వంగ మొక్కలు పెంచుకోండి. ఎందుకంటే చక్కగా 12x12 గ్రో బ్యాగ్లో మనకి వంకాయలు వస్తున్నాయి. అసలు ఈ కాయ చూడండి ఎట్లా ఉందో. ఇదిగోండి ఇదిగోండి అబ్బా ఎంత బాగుందండి. అసలు కూర అండి 2 నిమిషాల్లో అయిపోతుందండి. ఇదేంటి, ఇదేంటి ఇదిగోండి తెల్ల వంకాయ. తెల్ల వంకాయల కంటే నల్ల వంకాయ టేస్ట్ బాగుంది. కాకపోతే అందరికీ తెల్ల వంకాయ అంటే కొంచెం ఎందుకో క్రేజీ. ఇదిగోండి ఇక్కడ పడుతున్నాయి పిందెలు తెల్ల వంకాయ. ఇదిగోండి తెల్లది రౌండ్. ఇదిగోండి రౌండ్ వంకాయలు. ఇదిగోండి ఇట్లా వస్తే కనపడుతుంది. కోడిగుడ్డు వంకాయ అంటారు ఇట్లా. చిన్నప్పుడు మేము అట్టా అనేవాళ్ళం. ఇంకా అటు ఏమన్నా ఉన్నాయేమో వస్తాను. ఇదిగోండి ఎంత లావైనా ఇది మట్టికి కాయ ముదరట్లా. అబ్బా ఇక్కడ చూడండి అసలు భలే ఉన్నాయి. ఇక్కడ ఈ కుండీలో వంకాయ గ్రీన్. వంగ తోటలో కోసినట్టే ఫీల్ అవుతున్నాం. ఇదిగోండి ఇది వంకాయలు అయితే అయిపోయినాయి. చూపిస్తా ఎన్ని వచ్చినాయో. పోస్తా డిప్పలో పోస్తాను. ఇదిగోండి ఇంకో డిప్పలో పోసుకుందాం.
ఇట్లా పుచ్చు వస్తుంది అనుకోండి, మనకి మజ్జిగలో ఇంగవ కలిపేసి మొక్క మొదట్లో పోసేయండి, ఇక పుచ్చు పోతుంది. లేకపోతే కేఎన్ బయోసైన్సెస్ వాళ్ళది ఈపిఎన్ వేసేస్తామే. చూసారా ఇన్ని వంగ వచ్చింది. తోటకూర కోసుకుని వచ్చేస్తాను నేను. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. మనకి కోసిన కొద్దికి మనకి పెరుగుతూ ఉంటుంది. ఇక ఆకుకూరలు అయితే మన ఇంట్లో ఆకుకూర వండితే ఏం టేస్ట్ ఉందో అసలు. లేట్ అవ్వకుండా గబగబా కోసేస్తా. చూసారుగా ఇక్కడ వెనక కొడవలు పుచ్చుకుని కోసేవాళ్ళం, అట్లా ఉంది. తోటకూర చిన్న తోటకూర కోసేస్తా. ఇదిగోండి చూపిస్తున్నా, నేను మీకు చూపించుకుని కోసేస్తా. లేట్ అవుతుంది మీకు. ఇట్లాంటివన్నీ తీసేస్తున్నా నేను కుండీల్లో, మళ్ళీ మనకు వేరే మొక్కలు పెరుగుతాయి. టమాటా చూడండి ఎట్లా ఉందో. ఇక చిక్కుడుకాయలు అయితే చెప్పే పని లేదు, ఎంత మంచిగా ఉన్నాయి. ఇంకో 10 రోజులు కూడా అక్కర్లా. ఇదిగోండి నేను విత్తనానికి ఉంచుకున్నా, నాకు కావాలని. ఇక ముదిరిని ఇవి ఉంచుదాం, విత్తనానికి ఉంచుకుందాం. ఇవి దొరకవు మనకి, నాటు చిక్కుడు. ఇట్లా అక్కడక్కడ మొలిసినాయండి. ఇగో ఇది చూడండి, ఇట్లా మొలిసినట్లని తీసేస్తే ఏంటంటే ఇక మనకి చెట్లు పెరుగుతాయి. నేను తీసి తోటకూర మొత్తం చూపిస్తాను, లెంగ్దీ అయిపోతుంది మీకు. బీర ఇవన్నీ బీర చెట్లు, అమ్మడి బీర అంటారే అది, నేతి బీర. తోటకూర చూసారా ఇంత వచ్చింది. ఇదిగోండి తోటకూర ఇక్కడ పెడదాం. లెంగ్దీ అయిపోతుందని నేను హార్వెస్ట్ చేయట్లేదు. ఇదిగోండి పాలకూర చూడండి ఒకసారి. ఇదిగోండి పుదీనా, చామంతి పూలు ఇట్లా వచ్చేయండి ఒకసారి. కొత్తిమీర దాకా. ఇదిగోండి పాలకూర, చుక్కకూర. ఇదిగోండి ఈ టమాటాలు కోసుకుందాం, ఇంకో రోజు కోస్తా. ఇదిగోండి ఇక్కడ నుంచి కొత్తిమీర చూడండి ఒకసారి. కొత్తిమీర కోసుకుందాం. ఇదిగోండి కొత్తిమీర కోసుకుందాం. ఈ 2 డిప్పులు కోసేస్తానే. ఎంత బాగుందోనండి, హ్యాపీగా ఉంది. మళ్ళీ వేస్తాను, ఈ మట్టే సరిపోతుంది కొత్తిమీరకి. ఇదిగోండి కిందకి వెళ్దాం రండి. కిందకి వెళ్ళి నాకు చూపిస్తాను మీకు. ఈరోజు కోసిన కూరగాయలండి, బొప్పాకాయ, వంకాయలు 1.5 కిలో పైనే వచ్చినాయి. తోటకూర, కొత్తిమీర ఎంత వచ్చిందో చూడండి, బుట్టడు వచ్చింది. ఇదిగోండి బీన్స్ 30 కిలో పైనే ఉంటాయి. ఇంకా పాలకూర ఉంది, చుక్కకూర ఉంది, పుదీనా ఉంది, ములక్కాయలు ఉన్నాయి. ఇవన్నీ ఇంకో రోజుకి వస్తాను. పొడవైపోతుందని చెప్పి నేను ఇంతటితో ముగిస్తున్నాను వీడియో. చూశారు కదా, 2024లో జనవరి 1న మనం కోసిన కూరగాయలు. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.